మోడీ గారు ఆయన గవర్నమెంట్ లోకి వచ్చినాడు మన దేశంలో క్రూడ్ ఆయిల్ దొరకదు. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100. ఇవాళ ఎంత తెలుసా? $84. $16 తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర, డీజిల్ ధర తగ్గాలనా పెరగాలనా? తగ్గాలి. న్యాచురల్ లాజిక్ అయితే తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? ₹60 ఉన్న డీజిల్ ఇవాళ 105. ₹70 ఉన్న పెట్రోల్ 2014లో ఇవాళ 110. ఎందుకు పెరిగింది? మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, స్టేట్ టాక్సెస్ ఏం పెరగలే, అట్లే స్టేబుల్ గా ఉంది. ఎట్లా పెరిగింది? ఒక్కటే కారణం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేసారు, సెస్ అనేసారు. చేస్తే లాభం ఏంటి తెలుసా? మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలతో పంచుకోరు. ఏసి ఎంత వసూలు చేశారు తెలుసా లాస్ట్ 10 years లో? 30 lakh+ crores. ఏం చేశాడు తెలుసా? 30 lakh crores ఏమంటాడు? ఎందుకు వాడతారు దీన్ని అంటే, జాతీయ రహదారులు కట్టాలి కదా, నేషనల్ హైవేస్ కట్టాలి కదా అంట. షో మీ వన్ నేషనల్ హైవే ఇన్ ద ఎంటైర్ కంట్రీ వేర్ యూ డోంట్ గెట్ టు పే టోల్. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి సిరిసిల్ల పోవాలంటే నాకు 2 రూట్లు. ఒకటి కామారెడ్డి మీదకి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంకోటి సిద్దిపేట మీదకి వెళ్ళిపోవాలి. కామారెడ్డి మీదకి వెళ్ళిపోతే నేను పోయి రావడానికి, హైదరాబాద్ నుంచి పోయి మళ్ళీ నా కాన్స్టిట్యున్సీకి తిరిగి రావడానికి నేను కట్టాల్సింది ₹360.